మనకున్న కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో లేదు అన్నారు భగవాన్ శ్రీ విశ్వయోగి. ప్రపంచ శాంతి భారత్తోనే సాధ్యమన్న విశ్వయోగి మున్ముందు అగ్రదేశాలన్నిటిన భారత్లో ప్రపంచ శాంతి సమావేశాలు జరపబోతున్నాయన్నారు. భారత్ను విశ్వయోగిగా మార్చేందుకు అంతా కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం పేరుతోటి తెలుగు సంగమం నిర్వాహక సమితి నిర్వహించిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇతర దేశాలని కబలించదు, కలుపుకోదు. మరి ఏమి చేస్తుంది? కలుపుతుంది. దేనికోసం? విశ్వశాంతి కోసం, విశ్వ సౌభాగ్యం కోసం, విశ్వాన్ని కాపాడటానికి. కరోనా వైరస్ లాంటి వైరస్ల నుంచి ప్రపంచాన్ని కాపాడాలి కాబట్టి, శాంతినివ్వాలి కాబట్టి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి కాబట్టి అంతా కూడా ఒక్కటే. అందరూ క్షేమంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతని ఏ దేశం కోరుకుంటుందో ఆ దేశం శక్తివంతమైతే ఆ దేశాన్ని మనం అనుసరించుకుంటూ పోతే ప్రపంచమే ప్రశాంతి నిలయమవుతుందని చెప్పాను నేను. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అదే మీకు కూడా చెబుతున్నాను. ముందు మనం కలుద్దాం. పిల్లలకు తెలుగు భాష నేర్పించాలని పిలుపునిచ్చారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న మన భాషా సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం 26 జనవరి తర్వాత వచ్చే నెక్స్ట్ డే ఆ రకంగా చేయాలనేటువంటి దీంతో అక్కడ కూడా తెలుగు వాళ్ళందరినీ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క సంక్రాంతే కాదు, ఉగాది ఉత్సవానికి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా, తెలుగు మిత్రులందరినీ కూడా కలిపి ఆ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ నాకున్నటువంటి దీంతో కొద్దిగానైనా సరే ఈ యొక్క తెలుగుని, తెలుగు యొక్క పండుగలు, వాటిని రుచుల్ని కూడా అక్కడ అలవాటు చేస్తున్నానని చెప్పటానికి సంతోషిస్తూ